హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం విఎస్ కోడ్ విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి విఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ క్లిక్ చేయండి. అది అఫీషియల్ వెబ్సైట్. అక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేయండి, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు అనమాట. తర్వాత నెక్స్ట్ క్లిక్ బటన్ ఎనేబుల్ అవుతుంది, అది నెక్స్ట్ కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ కొట్టేయండి. పాత్ నేమ్ అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఇలాగ వస్తుంది, క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ ఉంటుంది, దాని చెక్ బాక్స్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఓపెన్ చేయగానే డెస్క్టాప్ మీద ఐకాన్ అని ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేసేయండి. ఇన్స్టాల్ అయ్యిద్ది అనమాట. మీకు ఓపెన్ చేయగానే మీకు అక్కడ విండోస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. మీకు ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ క్లిక్ చేసేసేయండి. ఇంకా అంతే, సింపుల్. ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినట్లయితే కొన్ని అడుగుతుంది అనమాట. అంటే డార్క్ థీము, బ్రైట్ థీము, ఇలాగ రకరకాల కలర్స్ ఇలాగ అడుగుతుంది అనమాట. వాటిని మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో సెట్ చేసేసుకోండి చూసుకొని. నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నాకైతే ఇలా వచ్చింది. ప్రీవియస్ ఫైల్స్ ఇవన్నీ కోడ్ అవన్నీ వచ్చాయన్నమాట పైథాన్వి. సో మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే, ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని సెటప్ అయితే అడుగుతుంది అనమాట. డార్క్ థీము అవి అన్నీ అడుగుతుంది అనమాట. మీకు ఇష్టం వచ్చిన థీమ్ పెట్టుకోండి. నేను డార్క్ థీమ్ పెట్టాను. మీరు బ్రైట్ థీమ్ అయినా పెట్టుకుంటే వైట్ కలర్లో వస్తుంది. తర్వాత ఇక్కడ ఇవి ఇన్స్టాలేషన్స్ అనమాట, ఎక్స్టెన్షన్స్. మీరు ఇక్కడ లైవ్ సర్వర్ కానీ పైథాన్ కానీ ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. పైథాను, జావా అవన్నీ, హెచ్టిఎంఎల్ ఫైల్స్, పైథాన్ ఇవన్నీ మీరు రన్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టెన్షన్స్లో ఇన్స్టాల్ చేసుకొని ఎక్స్టెన్షన్స్ని. ఓకేనా, ఇది విఎస్ కోడ్ ఫైనల్ ఇన్స్టాలేషన్ అనమాట. మనకి నోట్ జేఎస్కి విఎస్ కోడ్ వర్క్ అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి మనం విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేశాను. ప్రీవియస్ వీడియోలో నోట్ జేఎస్ ఇన్స్టాలేషన్ కూడా ఇచ్చాను, అది ఒకసారి చూడండి. ఈ నెక్స్ట్ వీడియోలో మనం మన్ స్టాక్ ప్రాజెక్ట్ సెటప్ అయితే చూద్దాం. మన్ స్టాక్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ మన్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.